వెల్కమ్ టు 21st సెంచరీ ఐఏఎస్. సో మనం ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ఎడిటోరియల్ అంశాన్ని చూద్దాం. అయితే ఈ ఎడిటోరియల్ అంశం మనకు G20కి సంబంధించింది ఉంది. సో ఈ G20కి భారత్ నాయకత్వం వహించిన నేపథ్యంలో ఇచ్చారు. అయితే దీన్ని గతంలో కూడా ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. గతంలో కూడా G20కి నాయకత్వానికి సంబంధించి ఎడిటోరియల్ వచ్చినప్పుడు అప్పుడు చేసాం. మళ్ళీ మనకు ఒక ఎడిటోరియల్ వచ్చింది. అందుకే ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదిక పైన భారత్ ప్రస్తుతం చూపుతున్న ప్రభావానికి సంబంధించి రకరకాల అంశాలు. సో ఇందులో మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ అంటే గ్రూప్ 2, గ్రూప్ 3, SI ఇలాంటి ఎగ్జామినేషన్స్కు ఉపయోగపడే విధంగా, అట్ ద సేమ్ టైం మనకు గ్రూప్ 1 మెయిన్స్లో రాసే విధంగా అన్ని రకాలుగా ఉపయోగపడేలా మీకు దీన్ని రీడిజైన్ చేశాం. సో దానికి సంబంధించి మీరు చూడొచ్చు. సో అంతకన్నా ముందు మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా TSPSC గ్రూప్ 2కు సంబంధించి మనకు 11th డిసెంబర్ నాడు ఒక డెమోని నిర్వహించబోతూ ఉన్నాము. సో 10 o'clock మనకు ఈ డెమో అనేది ఉంటుంది. అండ్ గ్రూప్ 2కు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు అటు ఇంగ్లీష్ మీడియం ఇటు తెలుగు మీడియం క్లాసెస్ 12వ తేదీ నాడు ప్రారంభమవుతున్నాయి. 12th డిసెంబర్, రైట్? సో దీనికి సంబంధించి ఆస్పిరెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫీ డీటెయిల్స్ కానీ, బ్యాచ్ టైమింగ్స్ కానీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్లో సంప్రదించవచ్చు. సో 04035052121 లేదా 9133237733. సో ఈ ఫోన్ నెంబర్ను కానీ మీరు సంప్రదించి మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో 10వ తేదీ మనకు 10 o'clock, సండే రోజు 10 o'clock డెమో ఉంటుంది. ఆ తర్వాత రోజే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అండ్ మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ టాపిక్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ అనే భాగంలో మనము చూడొచ్చు. సో అంటే ప్రిలిమ్స్లో ఉపయోగపడుతుంది. సో ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అవ్వలేదు, జనవరిలో ఉన్నది కాబట్టి అక్కడ మీకు ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు కరెంట్ అఫైర్స్ అనే ఇష్యూస్లో భాగంగా ఎస్ఏకు కూడా దీన్ని మీరు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మనకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మెయిన్స్ అక్కడ వినియోగించుకోవచ్చు. అండ్ రానున్న నోటిఫికేషన్లకు సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో కూడా ఈ అంశం మనకు ఇంపార్టెంట్. సో మరి అంతర్జాతీయ వేదికపై భారత్ ఈరోజు ఇచ్చింది కేవలం G20కి సంబంధించింది మాత్రమే పేర్కొన్నారు. బట్ భారతదేశానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మనకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన కొంచెం ప్రాధాన్యం పెరిగింది. సో రీసెంట్గా మనకు మెక్సికో సంబంధించిన ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచంలో 3 పేర్లను ప్రతిపాదించి సంక్షోభాలను మనకు నివారించేందుకు గాను వారి 3 సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. అందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు కూడా ఉన్నది. సో ఈ పర్టికులర్ అంశం పైన మనకు తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో కూడా అడిగారు. సో ఈ విధంగా భారత్ పాత్ర ఏ విధంగా మారుతుంది అన్న అంశాన్ని ఎక్కడైనా ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు మనము ఈ టాపిక్స్ని ఎంచుకోవచ్చు. సో ప్రస్తుతం భారతదేశం G20కి నాయకత్వాన్ని స్వీకరించింది. మనకు డిసెంబర్ 1వ తేదీన G20కి భారత్ నాయకత్వం ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2023 నవంబర్ 30వ తేదీ వరకు కూడా భారతదేశం ఈ కూటమికి నాయకత్వం వహిస్తుంది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, సో ఇందులో 5+10 15 కంట్రీస్కు మెంబర్షిప్ ఉంటుంది. 5+10 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు, మిగతా 10 తాత్కాలికమైనవి. సో ఈ UNSCకి కూడా డిసెంబర్ నెల 2022కు మనకు భారతదేశమే నాయకత్వం వహిస్తూ ఉంది. అదేవిధంగా వేసనార్ ఏర్పాటు అని చెప్పి ఉన్నది. దానికి 2023 జనవరి 1వ తేదీన భారత్ నాయకత్వాన్ని స్వీకరించబోతుంది. అసలు అదేంటి, భారత్కు ఏ విధంగా లాభం, అది దేనికి ఉద్దేశించింది, ఈ అంశాలన్నీ కూడా మనం చూడాలి. నెక్స్ట్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఈ కూటమి కూడా ప్రస్తుతం భారతదేశం నాయకత్వంలోనే ఉన్నది. 2023లో భారత్లో ఈ సమావేశం కూడా జరగబోతుంది. ఈ విధంగా ఈ మధ్యకాలంలో భారత్ పాత్ర అనేది అంతర్జాతీయ స్థాయిలో పెరిగింది. సో వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ప్రస్తుతం చూద్దాం. సో G20 మెంబర్స్ మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో అడగదగ్గ క్వశ్చన్, G20 కూటమిలో ఉన్న దేశాలేవి, లేని దేశాలేవి, ఈ విధంగా అడుగుతారు. సో దీన్ని మనం కరెక్ట్గా నేర్చుకునే పద్ధతి మ్యాప్ పాయింటింగ్ ద్వారా నేర్చుకోవాలి. చూడండి, ఉత్తర అమెరికన్ కాంటినెంట్గా మనం తీసుకుంటే కెనడా,
యుఎస్, మెక్సికో ఈ 3 దేశాలు ఉన్నాయి. మనకు ఉత్తర అమెరికా కాంటినెంట్ అనగానే ఈ 3 దేశాలే గుర్తుకొస్తాయి. దక్షిణ అమెరికాలో మనకు అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలకు సభ్యత్వం ఉంది. అదే మనము యూరప్కు గాన వస్తే సో ఈ G20లో గుర్తుపెట్టుకోండి 19 దేశాలకు సభ్యత్వం ఉన్నది అండ్ ఒకటేమో యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ విస్మరించి మనం దేశాల ప్రకారం చూస్తే యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ అండ్ రష్యా. చూడండి, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ, రష్యా మొదటి రెండవ ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన దేశాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. సో యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ, రష్యా ఈ దేశాలకు సభ్యత్వం ఉంది యూరోపియన్ కాంటినెంట్. ఈ దేశాలతో పాటు యూరోపియన్ కాంటినెంట్లో సభ్యత్వం ఉన్న మరొకటి ఏది అని అంటే యూరోపియన్ యూనియన్. 27 దేశాలతో కూడిన ఒక కూటమి అది. మరి మనము ఆఫ్రికా కాంటినెంట్ గాన వస్తే సౌత్ ఆఫ్రికాకు సభ్యత్వం ఉన్నది ఆఫ్రికా కాంటినెంట్లో. ఏషియన్ కాంటినెంట్కి వస్తే సౌదీ అరేబియా, ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇండోనేషియా. 2022లో ఈ G20 కూటమి సమావేశం ఇండోనేషియాలో జరిగిన సంగతి ఆస్పిరెంట్స్ అందరికీ తెలిసిందే. సౌదీ అరేబియా, ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇండోనేషియా. మరి ఆస్ట్రేలియన్ కాంటినెంట్లో ఆస్ట్రేలియా దేశానికి సభ్యత్వం ఉంది. సో ఈ విధంగా మనకు G20 ఉన్నది. కింద పేర్కొన్న కూటముల్లో G20లో భాగం కాని దేశం ఏది లేదా G20లో భాగంగా ఉండే దేశాలు ఏవి ఆ విధంగా మనకు ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నది. మరి రైట్, అదేవిధంగా యుఎన్ఎస్సి. సో యుఎన్ఎస్సిలో మనకు 5+10 కంట్రీస్కు మెంబర్షిప్ అనేది ఉంది. 5+10 కంట్రీస్ అన్నమాట. సో 5+10 కంట్రీస్ అని అంటాం మనం. సో మరి ఈ 10 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 దేశాలు తాత్కాలికంగా సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. రైట్, మరి భారతదేశం ఇప్పటి వరకు 1950-51లో ఒకసారి ఇందులో సభ్యత్వాన్ని పొందింది, 67-68లో పొందింది అండ్ 72, 73, 77, 78 అండ్ 84, 85 అండ్ 91, 92 అదేవిధంగా 2011, 12, 2021, 22. సో నిజం చెప్పాలంటే 8 సార్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 సార్లు భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వాన్ని పొందినది. ఓకే, 8 సార్లు పొందింది. అండ్ నెక్స్ట్ మరి ఈ ఓకే 8 ఏ దేశమైనా సరే ఒకసారి సభ్యత్వం వస్తే 2 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇప్పుడు 1950లో వచ్చింది అంటే 1950 జనవరి 1న సభ్యత్వం వచ్చినట్టు 1951 డిసెంబర్ 31న ముగుస్తుంది. ఇప్పుడు 2021 జనవరి 1న సభ్యత్వం స్టార్ట్ అయింది, 2022 డిసెంబర్ 31వ తేదీకి ముగుస్తుంది. అంటే ఈ నెలతో ముగుస్తుంది అనమాట. ఇప్పుడు డిసెంబర్ నెలలో ఉన్నాం మనం, 7వ తేదీన ఉన్నాం కాబట్టి ఈ రోజే ముగుస్తుంది. సో ఈ విధంగా మనకు భారత్ సభ్యత్వాన్ని కలిగి ఉంది. మరి ఈ 5 శాశ్వత సభ్య దేశాలు అయితే మనకు యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్ అండ్ ఓకే మనకు యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ ఈ దేశాలకు మనకు శాశ్వత సభ్యత్వం అనేది ఉంది. అండ్ మరి భారతదేశానికి లేదా అంటే లేదు. అయితే భారత్తో పాటు మరికొన్ని దేశాలు కూడా శాశ్వత సభ్యత్వాన్ని కోరుతూ ఉన్నాయి. ఆ దేశాలు 4 ఉన్నాయి. ఆ 4 దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దాన్నే మనం G4 కూటమి అని అంటాం. సో మనకు ఈ G4 కూటమిలో జపాన్, భారత్, జర్మనీ, బ్రెజిల్ ఉన్నాయి. జపాన్, భారత్, జర్మనీ, బ్రెజిల్ ఈ 4 దేశాలు ఏం కోరుకుంటున్నాయంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కోరుకుంటున్నాయి. శాశ్వత సభ్యత్వాన్ని పొందడం కోసం ఒక దేశం ఇంకొక దేశం సహాయం చేసుకోవడం కోసం, మ్యూచువల్ అసిస్టెన్స్ కోసం ఈ G4 అనే ఒక కూటమిగా ఏర్పడ్డాయి అన్నమాట. సో ఈ విధంగా G4లో ఉన్న దేశాలేవి, G4లో లేనివేవి, G4 ఎందుకు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు, అలాంటి కోణాల్లో మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. మరి యుఎన్ఎస్సికి నాయకత్వం ఒక నెల ఒక దేశం నాయకత్వం వహిస్తుంది, రొటేషన్ బేసిస్లో వస్తుంది అనమాట. సో భారతదేశానికి ఆగస్ట్ 2021లో నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆగస్ట్ 2021లో మళ్ళీ ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 2022 అంటే కరెంట్ మంత్ అనమాట. సో డిసెంబర్ మరి ఈ నెల 31వ తేదీ నాటికి భారతదేశం నాయకత్వం ముగుస్తుంది, సభ్యత్వము ముగుస్తుంది. ఇక మళ్ళీ ఎన్నికైతే తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నాయకత్వంలోకి వస్తుంది. మరి ఆగస్టు 2021లో వచ్చింది నాయకత్వం. ఆగస్టు 9వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుఎన్ఎస్సిలో ప్రసంగించారు కూడా వర్చువల్ పద్ధతిలో. సో ఈ విధంగా భారత్ నాయకత్వంలో వహిస్తూ ఉన్నప్పుడు ఈ
ఐక్యరాష్ట్రసమితి భద్రతా మండలిలో మాట్లాడిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు. సో ఈ విధంగా మనకు యుఎన్ఎస్సి కూడా భారత్ నాయకత్వం, అంతర్జాతీయ వేదికపైన నాయకత్వం ఈ సంవత్సరం భారత్ వహించింది. అండ్ నెక్స్ట్ మరి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, సో దీనికి కూడా భారతదేశము నాయకత్వం వహిస్తూ ఉన్నది. వచ్చే ఏడాది భారతదేశంలోనే ఈ కూటమి సమావేశం కూడా జరగనుంది. అదేవిధంగా మనకు ఈ ఎస్సీఓకి సంబంధించి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి మనకు ఉగ్రవాద వ్యతిరేక ఒక కూటమి కూడా ఉంది. దీంట్లోనే ర్యాట్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో ఇది యాంటీ టెర్రరిస్ట్ సిస్టమ్ అన్నమాట. మరి దానికి సంబంధించిన విన్యాసాలు కూడా భారతదేశంలో అక్టోబర్ నెలలోనే జరిగాయి. సో ఈ విధంగా మరి ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఎవరెవరు ఉంటారనంటే భారత్తో పాటు చైనా, పాకిస్తాన్, ఓకే, చైనా పాకిస్తాన్లు అండ్ అదేవిధంగా తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్జికిస్తాన్, కజకస్తాన్, రష్యా. సో ఈ విధంగా మనకి దేశాలు ఉన్నాయి. వీటితో పాటు రీసెంట్గా ఇరాన్ కూడా చేరింది. సో అన్ని రకాల ప్రక్రియలు పూర్తయిపోయినాయి. రీసెంట్గా షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేరిన కంట్రీ ఏది అని అంటే ఇరాన్ దేశం చేరింది. అంతేకాదు అతి త్వరలో బెలారస్ దేశం కూడా చేరబోతున్నది. ఓకే, అతి త్వరలో బెలారస్ దేశం కూడా చేరబోతుంది. ఇరాన్ ఆల్రెడీ చేరింది, బెలారస్ కూడా చేరబోతుంది. సో ఈ విధంగా మనకు ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది వార్తల్లో ఉంది. దీనికి కూడా ఇప్పుడు భారత్ నాయకత్వం వహిస్తూ ఉంది. రైట్, మరి ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సో 60% ఓకే యురేషియాలో అంటే ఈ కూటమిలో ఉండే దేశాలు, యురేషియా అంటే యూరప్లో అటు రష్యాలో ఉండే దేశాలకు మాత్రమే ఇందులో సభ్యత్వం కల్పిస్తారు. సో మరి ఈ దేశాలుగా మనం పరిశీలిస్తే యురేషియాలో 60% అండ్ మరి అదేవిధంగా 40% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్, ప్రపంచ జనాభాలో 40% ఈ కూటమిలోనే ఉన్నారు. సో ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉన్న దేశాలు మనకు చైనా, ఇండియా. సో ఈ రెండు దేశాలు ఉన్నాయంటే మ్యాక్సిమం జనాభా ఉన్నట్టే. సో 40%, ప్రపంచ జనాభాలో 40% మనకు ప్రజలు ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నారు. అండ్ అదేవిధంగా ప్రపంచ జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తిలో 30% వాటా ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఉన్నది. ఎస్సీఓ ప్రాధాన్యం ఇది. ఓకే, ఎస్సీఓ ప్రాధాన్యంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరి వ్యాసనార అరేంజ్మెంట్ అనేది మరొకటి ఉన్నది. దీనికి కూడా మన భారతదేశము జనవరి 1, 2023 నుంచి నాయకత్వం వహించబోతుంది. సో మరి 26th యాన్యువల్ ప్లీనరీ సమావేశంలో మనకు భారతదేశానికి నాయకత్వాన్ని అప్పగించారు. 1 జనవరి 2023 నుంచి మనకు ఈ నాయకత్వం. మరి దేనికి సంబంధించిందంటే ఆయుధాలకు సంబంధించింది. వ్యాసనార అరేంజ్మెంట్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నది. ఇది దేనికి సంబంధించింది అని అడుగుతారు. మనకు ఏమని చెప్పాలి మనం సమాధానము? ఇది రైట్ ఆయుధాల సరఫరాకు సంబంధించింది. వ్యాసనార అరేంజ్మెంట్ ఈజ్ వాలంటరీ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రిజమ్. సో మరి 1996లో దీన్ని ఏర్పాటు చేశారు. 42 దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. 42వ దేశం భారతదేశం, మనదే చిట్ట చివరి దేశం. 2017లో భారతదేశం ఇందులో చేరింది. 2017లో చేరింది, 2023 కల్లా నాయకత్వాన్ని దక్కించుకుంది. రైట్, సో దే ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కన్వెన్షనల్ వెపన్స్ అండ్ డ్యూయల్ యూజ్ ఆఫ్ గూడ్స్ అండ్ టెక్నాలజీస్. సో సాంప్రదాయ ఆయుధాలు అండ్ ఓకే వీటికి సంబంధించిన బదిలీ, రవాణా అలాంటి అంశాలన్నింటినీ ఈ ఒప్పందం ద్వారా పర్యవేక్షిస్తుంటారు. సో మరి డ్యూయల్ యూజ్ అంటే ఏంటి అంటే ద ఎబిలిటీ ఆఫ్ ఎ గూడ్ ఆర్ టెక్నాలజీ టు బి యూజ్డ్ ఫర్ మల్టీపర్పసెస్ యూజువల్లీ పీస్ఫుల్ అండ్ మిలిటరీ. అంటే ఏదైనా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ లేదా ఏదైనా ఒక వెపన్నిగా, ఒక వస్తువుని కానీ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు. సో శాంతియుతంగా లేదా మిలిటరీ పరంగా. సో ఓకే ఈ విధంగా యూజ్ చేయడాన్ని డ్యూయల్ రెఫరెంట్ అనమాట, ద్వంద్వ ప్రయోజనాలు అనుకోవచ్చు మనం. అండ్ వ్యాసనార్ అరేంజ్మెంట్ సెక్రటరియట్ అనేది మనకు ఆస్ట్రియా దేశంలోని వియన్నాలో ఉంది. సో మనకి ఇదే వియన్నాలో IAEA కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఈ విధంగా మనకు ఈ అంశాలన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మరి G20, సో ఈరోజు ఈనాడులో వచ్చిన ఎడిటోరియల్ అంశాలు. G20కి భారత్ నాయకత్వం. కాబట్టి ఈ నాయకత్వం అన్న ఒక అంశం తీసుకుంటే ఎన్ని ఇష్యూస్ మనకు ఉన్నాయో చూడండి. G20కి డిసెంబర్ 1వ తేదీన నాయకత్వం వహిస్తున్నాం. వ్యాసనార్ అరేంజ్మెంట్కు జనవరి 1, 2023, UNSCకి డిసెంబర్ 1, 2022 అండ్ అదేవిధంగా షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు ఈ ఏడాది అక్టోబర్లో సమావేశం ముగిసినాక భారత్ నాయకత్వంలోకి వచ్చేసింది. సో ఈ విధంగా మనకి అంశాలు ఉన్నాయి. మరి G20కి భారత్ నాయకత్వంగా చూస్తే
ప్రపంచ వాణిజ్యంలో 75%, స్థూల ఉత్పత్తిలో 80% G20 కలిగి ఉంది. అంటే ప్రపంచంలో ట్రేడ్ అండ్ కామర్స్ జరుగుతుంది కదా, 75% వాటా ఈ దేశాలదే. ప్రపంచంలో స్థూల ఉత్పత్తి ఉన్నది కదా, ఆ ఉత్పత్తిలో మనకు 80% వాటా ఈ G20 కూటమిదే. ఈ విశిష్ట కూటమికి భారత్ నాయకత్వ బాధ్యతను ఈ నెల డిసెంబర్ 1వ తేదీ 2022 స్వీకరించింది. మరి ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి ఉన్నది, భారత్కు లైక్ ఏంటి ఈ సవాళ్ళు అని మనం చూడొచ్చు అన్నమాట. సో బహుముఖ సంక్షోభాలు ప్రస్తుతం ప్రపంచంలో మనకు పరిస్థితి ఎలా ఉన్నదనంటే బహుముఖ సంక్షోభాలు అనేవి ఉన్నాయి. సో ఏంటి ఆ బహుముఖ అంటే మల్టీఫేజ్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అవి? కరోనా మహమ్మారి. సో ఇప్పుడిప్పుడే ప్రపంచంలో ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. వ్యాక్సినేషన్ అనేది ఒక సవాల్. సో చైనాలో ఇంకా విజృంభిస్తూ ఉంది. జీరో కేసెస్గా వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. లాక్డౌన్లు కొనసాగుతూ ఉన్నాయి. అండ్ ప్రజలు తిరగబడుతుండడంతో దీన్ని రిలాక్స్ చేస్తున్నారు. అంచనాలు మాత్రం పెద్ద ఎత్తున మృతులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సో మరి మిగతా ప్రపంచంలో కూడా కరోనా కట్టడైతే సమర్థంగా జరిగింది అనుకుంటాం, కానీ ముప్పు మాత్రం పూర్తిగా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. సో అది వైరస్ సంగతి అటుంచితే దాని ప్రభావం ఇప్పటికీ ప్రపంచ దేశాలపైన విపరీతంగా ఉన్నది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వైపు సో ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. సో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూలంగా పేదరికం మరింత పెరిగింది, ఆహార సంక్షోభం మరింత పెరిగింది, ఆహార ధాన్యాలు అందడం లేదు, చాలా దేశాలు కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఇది. అంతర్జాతీయంగా సరఫరా గొలుసులు విచ్ఛిన్నమైనాయి. ఒకవైపు కరోనా వల్ల డిస్టర్బ్ అయింది, సప్లై చైన్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. మరొక వైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ చైన్ డిస్టర్బ్ అయింది. సో ఇంధనం, ఆహారం, ఎరువుల అందుబాటుపై భయాందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్. అదేవిధంగా ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి, పేదరికం పెరుగుతుంది. మొన్నటికి మొన్న మనకు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారము కరోనా ప్రభావం వల్ల 71 మిలియన్ల మంది పేదల సంఖ్య పెరిగింది. ఆల్రెడీ పేదలు ఎక్కువ మంది ఉన్నారు, పెరిగిన వాళ్ళ సంఖ్య. సో అదేవిధంగా 848 మిలియన్ల మంది ప్రజలకు ఆహార సంక్షోభం, ఆహారం అనేది అందడం లేదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, రోమ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది, ఆ సంస్థ అనేది తెలిపింది. సో ఈ విధంగా పేదరికం పెరుగుతుంది, ఆకలి, ఆహార ధాన్యాలు అందడం లేదు, ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం ప్రపంచంలో ఉంది. పర్యావరణ మార్పులు పెనువిపత్తులకు కారణమవుతూ ఉంది. సో పర్యావరణంలో కూడా భారీగా మార్పులు వచ్చాయి. శీతోష్ణ స్థితిలో వచ్చిన మార్పులు, తరచూ తుఫాన్లు వస్తూ ఉన్నాయి, లేదా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షాలు రావడంలా వస్తేనేమో ముంపునకు గురవుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాలు కూడా ముంపుల్లోకి వెళ్తూ ఉన్నాయి. సో ఈ విధంగా పర్యావరణంలో పెద్ద ఎత్తున మార్పు అనేది కనిపిస్తుంది. ఇలాంటి ప్రస్తుత తరుణంలో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన G20కి భారత్ బాధ్యత స్వీకరించిన నేపథ్యంలో వీటన్నిటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అఖిలపక్ష సమావేశాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నేతృత్వంలో మరి అన్ని రాజకీయ పక్షాలు దీంట్లో పాల్గొన్నాయి. ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నాయకులను కూడా పిలిచారు. సో తెలుగు రాష్ట్రాల నుంచి మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆహ్వానించిన ఎవరు వెళ్ళకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, సో ఈ విధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గే, సో ఈ విధంగా సిపిఎం వామపక్షాల నాయకులు కూడా హాజరయ్యారు. సో ఈ సవాళ్ళు ఇవి ఎలా మనం పరిష్కరించాలి, ప్రపంచానికి దిశను మనం ఏ విధంగా చూపగలగాలి అన్న అంశంపైన చర్చ జరిగింది. అండ్ మరి ఆబ్జెక్టివ్ టైప్లో బాగా ఇంపార్టెంట్ మనకు. మరి దీనికి సంబంధించి లోగో అండ్ అదేవిధంగా ఇతివృత్తం ఏమి ఎంచుకుంది భారత్ అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత అనే ఇతివృత్తాన్ని భారత్ ఎంచుకుంది. సో భారత్ వసుదైక కుటుంబం అని ఎప్పటి నుంచో విశ్వసిస్తుంది. అంటే ప్రపంచమంతా ఒక కుటుంబం లాంటిదని. అందుకే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత అన్న ఇతివృత్తాన్ని ఎంచుకుంది. G20కి సంబంధించిన లోగో మనకి ఇక్కడ కమలం. సో ఎలాంటి పరిస్థితుల్లో అయినా కమలం వికసిస్తుంది అన్న ఒక అర్థాన్ని స్ఫురించేలాగా ఈ లోగోను భారత్ ఎంచుకుంది. సో మనకు ప్రపంచంలో ఇంతకుముందు నేను చెప్పిన పరిస్థితులన్నీ ఉన్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో కూడా, విపత్కర పరిస్థితులలో కూడా ఏ విధంగానైతే కమలం వికసిస్తుందో ఈ భూమి కూడా వికసిస్తుంది అన్న అర్థాన్ని స్ఫురించేలా
రైట్, మానవ జాతి కూడా వికసిస్తుంది అన్న ఒక స్ఫూర్తిని అందించేలా దీన్ని మనం లోగోగా ఎంచుకున్నారు. 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్, వసుదైక కుటుంబం అన్న ఒక భావనను భారత్ ప్రతిపాదించింది G20 నాయకత్వ హోదాలో. అండ్ మరి ఏ విధంగా సన్నద్ధమవుతుంది భారత్ ఈ వేడుకకు అంటే 2023 సెప్టెంబర్ 9-10 తేదీలలో G20 దేశాధినేతల 18వ శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలో జరగనున్నది. సో అండ్ అదేవిధంగా ఇది మెయిన్ అనమాట. ప్రభుత్వాధినేతలు, సో మన భారతదేశ ప్రభుత్వాధినేత నరేంద్ర మోడీ, సో అమెరికా ప్రభుత్వాధినేత జో బైడెన్, ఈ విధంగా అన్ని దేశాల ప్రభుత్వాధినేతలు దీనికి హాజరవుతారు. 32 రంగాల్లో 200లకు పైగా సమావేశాలు భారతదేశంలో జరుగుతున్నాయి. సో 32 రంగాలు, పర్యాటక రంగం గురించి, ఆర్థిక రంగం గురించి, ఈ విధంగా వివిధ రంగాలు మొత్తం ఎన్ని ఉంటాయి? 32. ఈ 32 రంగాలకు సంబంధించి 200లకు పైగా సమావేశాలు భారత్లోని వేరువేరు ప్రాంతాల్లో జరగబోతున్నాయి. రైట్, 50కి పైగా ప్రదేశాల్లో ఈ సమావేశాలు ఉంటాయి. అదేవిధంగా ఆయా ప్రదేశాల విశేషాలను విదేశీ అతిథులకు వివరించేందుకు 1000 మంది గైడ్స్ను కూడా మనకు నియమించారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో జరుగుతుంది అనుకోండి, హైదరాబాద్ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ దర్శనీయ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి, చారిత్రాత్మకంగా దీని గొప్పతనం అండ్ ఇవన్నీ చేస్తారు. అమరావతిలో జరుగుతుంది అనుకోండి, అమరావతి ఏంటి, దాని గొప్పతనం ఏంటి, విశిష్టత ఏంటి, అండ్ అంటే అతిథులకు అందరికీ ఆయా ప్రాంతాల చరిత్ర, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యాలను వివరిస్తారు. ఆ విధంగా భారత్ సన్నద్ధమవుతూ ఉంది. అండ్ సో ఈ విధంగా మనకు అంతర్జాతీయ వేదిక పైన భారత్ ఒక క్రియాశీలకమైన పాత్రను పోషిస్తుంది. సో ఒకప్పుడు అలీన ఉద్యమం ఏర్పాటులో భారత్ చాలా పెద్ద రోల్ని ప్లే చేసింది. సో ఇప్పుడు కూడా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన కూటములకు సారథ్యం వహిస్తుంది. అప్పుడేమో కూటముల ఏర్పాటులో కీలక పాత్ర వహించింది. ఆ కూటములు ఈ నాయకత్వం వహిస్తూ ప్రస్తుతం మన విపత్కర పరిస్థితిని పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ అంశాలన్నవి వార్తల్లోకి వచ్చాయి. మరిన్ని ఎడిటోరియల్ అంశాలతో మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.